ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది మారనిది మరువనిది
నీ ప్రేమ మారని ప్రేమ, వీడని ప్రేమ, మరువని ప్రేమ, ఎడబాయని ప్రేమని ప్రేమ. ఈ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏది లేదు నాయన. మేము వెంపడుతున్నాం, పరిగెడుతున్నాం అయ్యా, వెంబడిస్తూ ఉన్నాం. తెలిసి తెలిసి ప్రభువా మేము ఈ లోకంలో పడి పరిగెడుతున్నాం. ఎరిగిన వారమై నీ సన్నిధిలో ప్రభువా నీ ప్రేమను విడిచి, నీ ఆప్యాయతను విడిచి, నిజమైన నీ యొక్క ఇష్టమును విడిచిపెట్టి ప్రభువా లోకంలో ఉన్న వాటి కొరకై మేము పరిగెడుతున్నాం. కారణం ఏంటంటే ప్రభువా మాకు కనబడుతూ ఉంది అనేటువంటి ఆశతో, కోరికతో కళ్ళు మూసుకుపోయి ప్రభువా గుడ్డివారమైపోయి పరిగెడుతూ ఉంటూ నిజమైన నీ ప్రేమను గుర్తించలేని స్థితిలోకి జారిపోయి పడిపోయినాం ప్రభువా. నిజంగా చెప్పాలంటే ప్రభువా మేము నిజంగా ఈ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తున్నాము తప్ప నిజమైన నీ ప్రేమను మేము గుర్తించలేని స్థితిలోకి దిగజారిపోయినటువంటి స్థితిలోకి ప్రభువా మేము పడిపోయినాము. అయ్యా నీ నిజమైన ప్రేమను మేము గుర్తించేటువంటి జ్ఞానోదయం మాకు కలుగ చేయమని పెట్టుకుంటూ ఉన్నాం. ఈ లోకము శాశ్వతం అనుకుంటున్నాము నాయన, కానీ శాశ్వతమైన వాడు నీవన్న సంగతి మేము మర్చిపోతూ ఉన్నాం. ఎందుకంటే మేము పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి దేవుడు నీవైనా, లోకం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి దేవుడు నువ్వైతున్నావు నాయన. లోకము ప్రభువా ఏది కూడా కలుగ చేయబడక మునుపు తండ్రి ప్రభువా శూన్యముగా ఉన్న ప్రేమ ఉన్నావు దేవా. నువ్వు గొప్ప దేవుడు అని తెలిసి కూడా తండ్రి ప్రభువా, ఓ ఆకాశము కలుగును గాక అంటే కలిగింది, భూమి కలుగును గాక అంటే కలిగింది, ఆకాశంలో ఉన్నవి కలుగును గాక అంటే కలిగినాయి, భూమి మీద ఉన్నవి కలుగును గాక అంటే కలిగినాయి, భూమి క్రింద జలములు కలుగును గాక అంటే కలిగినాయి, వాటిలో ఉన్నవన్నీ కూడా కలుగును గాక అంటే కలిగినాయి అన్న సంగతిని ఎరిగిన వారమై ఆది కాండంలో మీరు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడినప్పటికీ మేము చదువుతూ కూడా తండ్రి ప్రభువా మేము గుడ్డి వారం అయిపోయినాము. అయ్యా ఎంత దీన స్థితిలోకి దిగజారిపోయినా, ఎంత భయంకరమైన పరిస్థితిలోకి మేము దిగజారిపోతూ ఉన్నాం. మమ్మల్ని మేము అమ్ముకుంటూ ఉన్నాం ప్రభువా. ఏశావు కదా ఒక పూట కూటి కొరకు అమ్ముకున్నట్టుగా మేము దిగజారిన స్థితిలోకి మేము దిగజారిపోయి పడిపోయి చెడిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. నిజమైన నీ ప్రేమను గుర్తించలేని స్థితిలోకి మేము ప్రభువా పడిపోయినాం ప్రభువా. గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడనని కీర్తనకారుడు చెబుతున్నప్పటికీ ప్రభువా మేము దాన్ని గ్రహించలేకుండా ఉంటున్నాం. సాతాను యొక్క కుయుక్తిలో, సాతాను యొక్క ఉచ్చులో, సాతాను యొక్క కట్లలో, బంధకంలో మేము బంధింపబడినామన్న సంగతిని మేము మర్చిపోతూ ఉన్నాం. మేము చాలా గొప్పవారం అనుకుంటూ ఉన్నాం, మేము మంచి వారం అనుకుంటూ ఉన్నాం, మేము ఏం చేస్తున్నా అది కరెక్ట్ అనుకుంటూ ఉన్నాం ప్రభువా. టోటల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అన్న సంగతిని మేము ప్రభువా గ్రహించలేని స్థితిలోకి మేము పడిపోయినాం ప్రభువా. మా హృదయం గోచరము కావట్లేదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ,
తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. తల్లి ప్రేమను మర్చిపోయినా, తండ్రి ప్రేమను మర్చిపోయినా, అయ్యా సేవకుని ప్రేమను, సేవకురాలి ప్రేమను మర్చిపోయినా, సంఘం యొక్క ప్రేమను మర్చిపోయినా. దానికంటే ముఖ్యంగా నీవు సిలువలో మా కోసము, ప్రభువాన్ని మా పాపముల కోసము త్యాగము చేసిన త్యాగమును మరచిపోయి జీవిస్తూ ఉంటూ ఇంతకంటే ఘోరమైనటువంటి పాపములో మేము జీవిస్తూ కూడా తండ్రి ప్రభు మేము బాగున్నాం అనుకుంటూ ఉన్నాం. ఎంత నీచమైన స్థితిలోకి దిగజారిపోయినాం. మా తల్లిదండ్రుల మాట మేము వినలేని స్థితిలోకి దిగ ప్రభు మేము పడిపోయినాం. వారి మాటలు లెక్క చేయని స్థితిలోకి, వారికే ప్రభు మేము తను ప్రభు గొప్పవారం అనుకుంటూ ఉన్నాం. వారి కడుపులో పుట్టినప్పటికీ మాకంటే ఎక్కువగా నీకేం తెలుసు అనేటువంటి రీతిని మేము జీవిస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రతి యవనస్తురాలా జాగ్రత్త, జాగ్రత్త. మీ శరీరము జాగ్రత్త, మీ జీవితము జాగ్రత్త, మీ ఆలోచనలు జాగ్రత్త, మీ తలంపులు జాగ్రత్త కలిగి ఉండండి. ఎవరుడా నీ యవన మందు, యవన కాలముందు సంతోషపడమని వాక్యం. యవన కాలముందు నీ హృదయం సంతోషిగా ఉండనిమ్మో. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకుని వస్తాడన్న సంగతిని మాత్రం జ్ఞాపకం చేసుకో. లేత వయసు గతిస్తుంది, నడి ప్రాయము గతిస్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి చెడు తలపులను తీసివేసుకొని దేహమును చెరుపు దాన్ని తొలగించుకొని మరి దేవుని వాక్యం సెలవిస్తావు. In what way you are walking, in what way you are, in what way you are living your life. ఎలాంటి జీవితంలో నువ్వు జీవిస్తావు, ఎలాంటి బ్రతుకులను బ్రతుకుతూ ఉంటూ ఉన్నావు. జాగ్రత్త అని దేవుడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరురా నీ యవన మందు ఎవరు కూడా నిన్ను తృణీకరించకమని చెప్తూ, ఎవరు కూడా నిన్ను తృణీకరించొద్దు అని చెప్తూ దేవుని వాక్యం. ఎవరు నడవవలసినటువంటి త్రోవలు నడవాలని వాక్యం చెప్తూ. నీకు సమమెవరు, నీకు సమమెవరు, నీకు సమమెవరు, నీకు సమమెవరు. నిన్నే ప్రేమించు అందంగా పాడడం. నిన్నే ప్రేమించు, నిన్నే ప్రేమించు, నిన్నే ప్రేమించు, నిన్నే సేవించు, నిన్నే సేవించు, నిన్నే సేవించు, నిన్నే సేవించు, నిన్నే కీర్తించు. Yes, Jesus. నిన్నే కీర్తించు, నిన్నే కీర్తించు. అందరూ చెప్పండి, దానం చేద్దాం. నిన్నే కీర్తించు, పూజించు, నిన్నే పూజించు. Yes, Lord. నిన్నే పూజించు,
నీవే దేవుడవు, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, yes Lord, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీవే రాజు, నీవే రాజువు, నీవే రాజువు, నీవే రాజువు, నీవే నీవే నా శైలము, 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 నీవే నా కేడము, నీవే నా కేడము, నీవే నా కేడము, నీవే నా కేడము, నీవే నా దుర్గము, నీవే నా దుర్గము, yes Lord, నీవే నా దుర్గము, నీవే నా దుర్గము, నీవే నా దుర్గము, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం, yes Lord, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం. అందుకే ప్రభు నిన్నే కోరెదను, నిన్నే కోరెదను, నిన్నే కోరెదను, నిన్నే కోరెదను, నిన్నే కోరెదను. హల్లెలూయా, నమస్కారం దేవుని నమస్కారం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Wonderful Master. Hallelujah, 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 hallelujah. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఆత్మలను చేయగలం గ్రహించిన దేవానికి స్తోత్రం. ఆత్మతో సత్యంతో ప్రారంభించిన దేవానికి స్తోత్రం. ప్రాముఖ్యమైన సమయంలో వచ్చిన దేవానికి స్తోత్రం. దాస్తునాపం చేసుకున్న దేవానికి స్తోత్రం. ఇతరుల చాటు మధ్యపరుచుకున్న ఏసియానికి స్తోత్రం. ఏసియానికి స్తోత్రం. మాట్లాడే ఆలోచన మన తలంపు కూడా ఆలోచనలో భాగంగా వచ్చిన దేవానికి స్తోత్రం. ప్రతి సత్యం చెవికి మనసుని ధరించిన దేవానికి మౌన్ పట్టింది ఏసియాన్ని Hallelujah. 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 మంచిది ప్రేమ జరిగింది కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గీతం సాగొస్తుంది.
మంచిది ప్రేమ దేవుని కదా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధన చేసుకొని ఆత్మారాధన చేసుకొని అతి ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యంలో ప్రవేశించి ఉన్నాం కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఎందుకంటే వాక్యం ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని దగ్గరను, వాక్యమే దేవుడెగను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో సంచరించి నివసించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనక చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి వాక్యము అనగా దేవుడని మనం విన్నాం. కాబట్టి దేవునికి అమర్యాద అనేది అగౌరవం అని మనం కలిగించకూడదు. దయచేసి మీ సెల్ ఫోన్స్ అని కూడా పక్కన పెట్టేసేయండి, సైలెంట్లో పెట్టేయండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. కాబట్టి దేవునికి మనము, దేవుని సన్నిధిని మనము జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఈ యొక్క 45 నిమిషాలు లేక గంట వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మన కోసమే, నా కోసమే బోధించబడుతూ ఉంది. ఇక్కడ నిల్చున్నప్పటికీ కూడా నేను కాదు, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నాతో మనతో మాట్లాడతాడు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుని దగ్గర అమర్యాదగా మనం ప్రవర్తించకూడదు, అమర్యాదగా కూర్చోకూడదు, అమర్యాదగా మనము ఉండకూడదు. కనుక గౌరవంతో మర్యాదగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము విందాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కలిసినటువంటి కొన్ని వారాలు, కొన్ని నెలలు మనము పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, క్రియలను గురించి దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడతారు. సో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా 7 మాటల గురించి మనము మాట్లాడుకుంటూ దేవుని సంఘం ముందుకు సాగుతున్నాం. 7వ సంఖ్యల గురించి 7 మాటలు లేక 7 సార్లు లేక 7 అన్నింటి గురించి 7 మాటలు మనం చూస్తూ వస్తున్నాం. మళ్ళా ఈ రోజున దేవుడు 7 ఆత్మలను గురించి కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. దయచేసి దాంట్లో మనం ప్రవేశిస్తాం. పరిశుద్ధాత్మ కార్యాలు అయిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ దాంట్లోనే మనం ఉండేలా. కాబట్టి ఇంకొక అంశంలోనికి 7 ఆత్మలను గురించి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. వీటిని మనం చాలా జాగ్రత్తగా వినాలని నేను మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయాలు కావు. ఇది చాలా నిగూఢముతో కూడుకున్నటువంటి, గూఢార్థముతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని నేను మనం చేస్తున్నాం. మరొకసారి దేవుని వాక్యం మనం జాగ్రత్తగా విందాం. ఆ 7 ఆత్మలు ఏంటి, అవి వాటి యొక్క పనులు ఏంటి, అవి ఎలా ఏం చేస్తాయి అంటే పరిశుద్ధాత్మ కార్యాలు అయిపోయాయి. పరిశుద్ధాత్మ గురించి కాదు ఇది. 7 ఆత్మలు ఇంకా లోకంలో కొన్ని ఉన్నాయి. ఆ వేరుతో దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ 7 ఆత్మలు ఏంటో మనం చూద్దాం. మొదటిగా మరి ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నటువంటివి మనల్ని ఏ విధంగా అవి బలపరుస్తున్నాయా, బలహీనపరుస్తున్నాయా, క్షీణింప చేస్తున్నాయా, చెరగొడుతున్నాయా, మంచి మార్గంలో నడిపిస్తున్నాయా, ఏం చేస్తూ ఉన్నాయి అనే దాని గురించి దేవుడి వచ్చిన మనతో మాట్లాడటానికి ప్రేమ దేవుని బిడ్డగా మరి తన ఆత్మ ద్వారా మనం నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలర్ట్గా ఉండాలి. మీ హృదయాన్ని దేవుడు స్పృశించినప్పుడు, దేవుడు వాక్యం మిమ్మల్ని హృదయాన్ని స్పందింపచేసినప్పుడు దేవుడు నామాన్ని మహిమపరచడానికి ఏం మాత్రం వెనక చేయకూడదని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి ఒకసారి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమును దయచేసి గమనించాల్సిందిగా నేను. మనము దేవుని సంబంధము, వారి మాట దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినుడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొచ్చున్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అడుగుగా ప్రేమించిన పరమతండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరొకసారి మీ సన్నిధిలో చేరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం.
నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారంగా మీ స్వరము చేత మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ వాక్యము ప్రభా మాతో మాట్లాడుతూ ఉండగా అది మా శరీరంలోకి ప్రవేశించును గాక. మా శరీరంలో ఉన్నటువంటివి నీకు అయిష్టమైనవి, వ్యతిరేకమైనవి, విరుద్ధమైనవి, విరోధమైనటువంటి పనులు, క్రియలు, కార్యాలు అన్ని కూడా నశింపచేయును గాక. మాలో ఉన్నటువంటి ప్రభా చెడు అంతా ప్రభా తీసివేయును గాక, కడిగివేయును గాక, మమ్మల్ని పరిశుద్ధపరచును గాక, పవిత్రపరచును గాక, నూతన పరచబడును గాక. అట్టి క్రియలు మీరు జరిగించి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకోమని మరొకసారి మమ్మల్ని మీరు మీ హస్తంలోకి అప్పగించుకుంటున్నాం. స్వాగతపరచుకో లోపరుచుకొని ఆనందించడం మన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తున్నటువంటి చెప్పబడుతున్నటువంటి మాటలు ఒక్కసారి మనము గ్రహించినట్లయితే అందులో చదవగానే మనకు అర్థమైపోతుంది. చదువుదాం ఒకసారి. వర్డ్ టు వర్డ్ చదవాలని దయచేసి మనం చేస్తున్నాం. మనము దేవుని మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. మనము దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులము. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఎవరి వారమంట? మనము దేవుని సంబంధులము. నిజంగా మనము దేవుని సంబంధులము, అవునా కాదా అంటే మారు మనసు పొంది మరలా రక్షణ పొంది బాప్తిసము తీసుకొని ఆయన శరీరంలో ఆ రక్తంలో పాలపాపలు పొందుతూ సంఘం అనే శరీరంలో అవయవముగా అనగా సభ్యత్వము కలిగి ఉన్నటువంటి వారు దేవుని సంబంధి. అవునా? అక్కడితో అయిపోలే. అక్కడి నుంచి నీ ప్రయాణం మొదలయ్యింది. నీ ప్రయాణము దేవునితో. నీ ప్రయాణం ఎవరితో? ఎవరైనా దయచేసి ఇక్కడ ఇక్కడ ఒక్కసారి అలా వెళ్ళేసినారు. కలిసి ఓకే. ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు కదండి, ముందర ఇద్దరు వెళ్ళారు. మరి ఇంకొక ఆయన పోయాడు. ఈయన యేసయ్య, ఆయన విశ్వాసి, దేవుని బిడ్డ, దేవుని సంబంధి. ఎటుపోయాడు? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు. రిటర్న్ వచ్చేటప్పుడు 10 మంది కుష్ఠరోగులు బాగైన వారు కారా? అయ్యారా? 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారా? 10 మంది అయ్యారా? ఎంతమంది వచ్చారు? రిటర్న్ బ్యాక్ ఎంతమంది వచ్చారు? ఏ పేరేనా? విజయ్. ఎంతమంది వచ్చారు? రిటర్న్ ఎంతమంది వచ్చారు? ఎవరు వాళ్ళు? సమరయుడు ఒక్కడే వచ్చాడు రిటర్న్. పోయింది ఎంతమంది? 10 మంది. ఇప్పుడు ఏసైతో, నువ్వు ఏసే సంబంధం అయితే ఏసైతోనే ఉన్నారు కదా. ఏసై ఎక్కడున్నాడు? విశ్వాసం ఎక్కడ ఉన్నాడు? దేవుని బిడ్డ, దేవుని సంబంధం చెప్పుకునేవాడు ఎక్కడున్నాడు? వేర్ హీ ఈజ్ అని అంటే అదిగో అక్కడ చూడండి ఒకసారి. అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుని సంబంధం అవుతారా? దేవుని సంబంధం ఎప్పుడు? ఇప్పుడు ఇద్దరు కలిసినట్టు దయచేసి. నేను విజయకులు నాకు తెలుసు. ఇద్దరు కలిసినండి వచ్చేసి ఇక్కడ కూడా దయచేసి త్వరగా రేపు చేయద్దు. ఆ చేతి తీసేయండి, అప్పుడు తీసేయండి. ఇప్పుడు చూడండి ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇద్దరు కలిసి వచ్చారు. ఇంతకు ముందేమో ఒక్కడే వచ్చాడు. ఏసైనే ఉన్నాడు. ఏసైతో పాటు ఆయన ఎవరు లేరు. ఏసై సంబంధి లేడు. ఇప్పుడు చెప్పండి, ఏసై సంబంధుల మనకి ఎవరు చెప్పగలుగుతారు?
మనం చెప్పగలం, ధైర్యంగా మనం చెప్పగలం నేను యేసయ్య సంబంధిని. చాలా మంది అనుకుంటున్నారు నేను దేవుని సంబంధి అని చెప్పుకుంటున్నారు, బట్ యు ఆర్ నాట్ బిలాంగ్ టు గాడ్. నువ్వు నిజంగా దేవుని సంబంధం అయితే దేవునితో ఉండవు, లోకంలో ఉండవు. కొట్టండి దేవుని సంబంధం కాదు కాదు. దేవుని సంబంధులు అయితే కొట్టగలుగుతారు, అందరిని మహిమపరచగలుగుతారు, ఆయన కనపరచగలుగుతారు. దేవుని సంబంధం కాకపోతే కొట్టలు నా వద్దానే ఆ డైలమాలనే ఉంటారు, తక్కడలో ఉన్నట్టుంటారు, ఇటు మొగాలనా ఇటు మొగ్గాలనా ఇటు మొగ్గాలనా. హల్లెలూయా హల్లెలూయా. నేను అడుగుతాను ఒక్కొక్కరు ఎవరు వస్తున్నారు అందరూ పిలుస్తాను. దేవుడి సంబంధం లేచిన వాడు చదివి దేవుడి సంబంధమేనా? ఎస్ ఆర్ నో? నో. నిలబడ. ఎస్. నేనేమన్నా ఎస్. Come on fast. Huh? Yes. వెనకాల. No. Yes. Yes. No. నిలబడు. నిలబడి చెప్పు. No. Yes. నిలబడ. Yes. నిలబడేవాడు జ్వరం వచ్చిందా కూర్చో. నో. నో. ఎస్. అమ్మా ఎస్ నువ్వా? ఎస్సా? ఓకే. లూది ఏంటి? నో. షాయు ఎస్. ఇంకెవరైనా? సరే ఓకే. ఎస్ అన్న వాళ్ళు కూర్చోండి. నో అన్న వాళ్ళు కూడా కూర్చోండి. ఎందుకంటే నేను తీర్పరిని కాదు, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్, రైట్? నేను జడ్జిని కాదు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళు ఎందుకు లేపాడో తెలుసా? మీరు తెచ్చిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు లేపలేదనగా అదే పరిశుద్ధులకు కాదు, లేకపోతే మితుమంతులు కాదు, లేకపోతే అలా చెడిపోయినారు కాదు, అలా పడిపోయినారు కాదు. కాదు ఇక్కడ సమస్య. నేను నార్మల్గా లేపాను, నా నార్మల్గా మీరు నిలబడ్డాను. ఎస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, అవునా కాదా. నో అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నో అని చెప్పి నిజంగా మిమ్మల్ని మీరు దేవునితో ఒప్పుకున్నారు. కాబట్టి నీ జీవితం ఏ రీతిగా ఉంది చూసుకో. ఏ రీతిగా ఉంది. నువ్వు నో అన్నావు, బాగుంది, చాలా సంతోషమే. యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యు హావ్ టు నీ జీవితాన్ని సరి చేసుకొని, సరిదిద్దుకొని, సమకూర్చుకొని, చేసుకొని ఈ అవకాశాన్ని దేవుడు నీకే ఇస్తూ ఉన్నాడు. ఒప్పుకున్నందుకు చాలా సంతోషం, ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. కానీ వాక్యం ఏమంటుందంటే once again cleanse your life with the blood of Jesus Christ. నువ్వు కడుక్కో దేవుని రక్తముతో, యేసుక్రీస్తు రక్తముతో, కల్వరి శిలువలో కార్చిన రక్తముతో నిన్ను, నీవు, శరీరాన్ని, ఆలోచన, తలపులను, హృదయాన్ని, మనసు, వాటిలో ఆలోచన, తలపులను ఈ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని తీసేసి కడుక్కొని పరిశుద్ధపరచుకోమని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఇది దేవుని దగ్గర నుంచి కోరుతూ ఉంటూ ఉన్నాను. నా ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రక్షణ నో అని చెప్పి నువ్వు చాలా మంచి పని చేస్తావు. యు ఆర్ గ్రేట్, బట్ థింగ్ ఈజ్ వెన్ యూ విల్ బి గ్రేట్ విత్ దట్ గ్రేటర్ అని అంటే ఎప్పుడు అని అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా నిన్ను దేవునికి అప్పగించుకొని, ప్రభు నేను పాపిని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపముతో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను మరలా చేర్చుకుంటాడు. ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు నిన్ను విలువను, నన్ను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు. వాక్యం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. మేక్ ఇట్ ఫాస్ట్. 14, 15 and 16. అయితే సియోను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండగా
సంటిప్పులను మరచునా వారైనా నిన్ను మరచుదరేమో గాని నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. ఏమంటాడు? చూడుము, ఒక నిమిషం, చూడుము. ఎవరి వైపు? ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎవరు? నువ్వు ఇట్లాగే పెట్టమ్మా. ఎవరు రాసిన గ్రంథం? ఎవరైనా త్వరగా 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 2:12 ఫాస్ట్. ఎవరు రాసిన గ్రంథం? 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. చూడుము, చూడుము అని చక్కగా చెప్పి ఇక్కడ అంటున్నాడు ఆయన. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా వైపు తిరగండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. చూసారా? అంటే he is a God who never fails to receive you. He is a God who never fails to love you. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం ఏంటంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను. ఎవరు? 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 ఆ యేసు ఎవరు చెప్పండి? He is my savior. నా రక్షకుడు. చెప్పండి అందరూ. నా రక్షకుడు, నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు ఒక్కసారి పశ్చాత్తాపంతో ప్రభువా నేను పాపిని నైనా అని కన్నీటి పర్యంతరమై దేవుడి సన్నిధికి వస్తే నీ దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టేవాడు కాదు. నీ తల్లైన నేను తిడుతుందేమో కానీ, నీ తల్లైన నేను మరుస్తుందేమో కానీ, నీ తండ్రి అయినా నేను కొడతాడేమో కానీ, నీ తండ్రి నేను దూషిస్తాడేమో కానీ, నీ తండ్రి నేను కాదంటాడేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విరచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ. హల్లెలూయా. ఎవ్వరు మర్చినా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే, ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే నువ్వు ఎరగక ముందే, నువ్వు చూడకముందే, నువ్వు ఇష్టపడకముందే, నువ్వు ఆయన తెలుసుకోకముందే, ఆయన ఎవరో కూడా నీకు ఎప్పుడు కూడా నువ్వు చూడకముందే నీ కొరకు, నీ పాపముల కొరకు, నీ దోషములు, నీ అపరాధముల కొరకు మరణించినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. దీన్ని గుర్తించడం కొంచెం కష్టం. దీన్ని నమ్మడం కొంచెం కష్టం. ఎందుకు కష్టము? ఎందుకు మనం దాన్ని గుర్తించము అని అంటే, ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇప్పుడు నా కోసం ఎలా మరణిస్తుంది, ఎలా నా కోసము ఆ రక్తం ఇంకా సజీవంగా ఉంటుంది, ఎలా నా కోసం ఆయన ప్రాణము ఇచ్చేయబడుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటూ ఉన్నాం. ఆయన అంటాడు,
ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నీళ్ల కంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల గుండా జీవవాయువును ఊదగా నరుడు మళ్ళొక్కసారి నరుడు అంటే అంతకు ముందు లోపల ఏం లేదు. అంటే ఎలా ఉన్నాడు అప్పుడు? నిర్జీవముగా ఉన్నాడు. అంటే ఒక మన బీజార్ బొమ్మలు ఎక్కువ ఉన్నాడు అనమాట. అలా తయారు చేసి పెట్టాడు అంతే. దానిలో ఏం లేదు, చూపు లేదు, వినికిడి లేదు, శ్వాస లేదు, ఊపిరి లేదు, గుండె కొట్టుకోవడం లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు అంతే. ఎవరు? నరుడు. ఆ నరుడి పేరేంటి? ఆదాము. హల్లెలూయా. ఆదాము అలా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆదాము జీవించువాడుగా మారాలి. ఏం చేయాలి జీవించువాడుగా మారాలంటే? అందుకే ఆయన నాసికా రంధ్రముల గుండాగా ఈ రంధ్రముల గుండా అని జీవాత్మను ఊదగా నరుడు జీవించు ఆత్మగా ఏ ఆత్మగా? జీవించు ఆత్మగా మారు. రైట్. అప్పటి వరకు చలనం లేని వ్యక్తి, చూపు లేని, వినికిడి లేని, శ్వాస లేని, నడక లేని, పడక లేని, చేతులు కాళ్ళు ఆడించలేనటువంటి బొమ్మ ఇప్పుడు ఏమైపోయింది? లోపల నరములతో సహా, మాంసంతో సహా, అవయవాలతో సహా ఇప్పుడు ఆ మనిషి చూడటము, వినటము, మాట్లాడటము, శ్వాస పీల్చటము, వదలటము మొదలు పెట్టినాడు. ఈ ఆత్మ ఎవరిలో ఆయన ప్రవేశింపచేసినాడు? ఆదాములో. ఆదాము నుంచి తీయబడింది ఎవరు? ప్రక్కటెముకను తీసి అవ్వలు తయారు చేశారు. ఆ ఇద్దరు కూడా ఎవరు? కయ్యను తర్వాత హేబేలు. ఇలాగిన వంశావళి అంతా కూడా అక్కడి నుంచి మొదలైంది. ఓకే. ఇలాగిన మొదటి నుంచి మనం తీసుకున్నట్లయితే ఆ ఆత్మ మనలో జీవిస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ఆ తర్వాత ఆ ఆత్మ అందరిలో ఉంది కనుకనే మనుషులు జీవిస్తూ ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నదులు సముద్రంలో నుంచి వర్షం పడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి? కాలువలో నుంచి నదుల్లో నుంచి సముద్రంలోనికి కలుస్తాయి. రకరకాలుగా పోయి కలుస్తాయి. మళ్ళీ అవే నీళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయి, ఎక్కడ తిరిగి వస్తాయి, మళ్ళీ మనకే వస్తాయి. సో ఇది ఎలాగైతే సైక్లింగ్ ఉందో, లైఫ్ సైకిల్ లాగా, అలాగే మనుషుల యొక్క లైఫ్ సైకిల్ కూడా అట్లాగే ఆదాము నుంచి మొదలైంది ఆత్మ, జీవించు ఆత్మ మన వరకు కూడా వచ్చింది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ఆత్మ, ఆయన పెట్టినటువంటి ప్రాణం ఏదైతే ఉందో, ఏ రక్తం అయితే చిందించినాడో, ఏ ప్రాణం అయితే పెట్టినాడో, ఏ ఆత్మ అయితే పెట్టినాడో, ఏ యొక్క ప్రేమ ఎలాగైతే ఆయన మన కొరకు మరణించినాడో అది ఇప్పటికి కూడా పని చేస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ అలైవ్. చెప్పండి, ఇంకా అది సజీవముగా ఉన్నది. హల్లెలూయా. కనుకనే ఆయన ఇంకా ఇప్పటికి కూడా ప్రపంచం అంతట్లో కూడా ఆయన పేరు తప్ప వేరే పేర్లు వినపడవు. టోటల్ ప్రపంచం అంతా వినపడేది యేసుక్రీస్తు ప్రభువుల గురించి. ఆయన పెట్టినటువంటి, ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, ఆయన ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏది కూడా లేదు అన్న సంగతిని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. డోంట్ ఫర్గెట్ దట్ వన్. సో ఇది ఎలా సాధ్యం అని అంటే ఇలాగే సాధ్యము కాకపోతే నువ్వు మారు మనసు పొందేదానివి కాదు. సాధ్యం కాకపోతే ఈరోజు నువ్వు రక్షణ పొందేవాడివి కాదు. సాధ్యం కాకపోతే ఈరోజు దేవుడు నమ్మేవాడివి కాదు. సాధ్యం కాకపోతే నువ్వు క్రైస్తవుడు అయ్యేవి కాదు. సాధ్యం కాకపోతే ఈ రోజున నువ్వు దేవుని బిడ్డవు కావాలన్న సంగతిని నువ్వు గ్రహించాలి. సాధ్యం కాకపోతే దేవుని సంబంధం కాలేవన్న సంగతిని నువ్వు గ్రహించాలి. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు దేవుని సంబంధివని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు దేవుని సంబంధమైనప్పుడు దేవుని సంబంధిగానే ఉండాలి తప్ప లోక సంబంధిగానే ఉండకూడదని వాక్యం చెబుతుంది. రోజున నువ్వు దేవుని సంబంధివా, దేవుని సంబంధిగానే నువ్వు లోకానికి పరిచయం కావాలి. నువ్వు దేవుని సంబంధివా, దేవుని సంబంధిగానే లోకంలోనే నువ్వు జీవించాలి. నువ్వు దేవుని సంబంధివా, దేవుని సంబంధిగానే లోకంలో నువ్వు ప్రేమ దేవుల సూచనగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, నువ్వు ఉదాహరణగా ఉండాలి. నీవు లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని కనపరచాలి. నీ జీవితం ద్వారా నువ్వు దేవుని సంబంధమైన సంగతిని తెలియచేయాలి. మారు మనసు ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పలే? ఈ వాక్యం వింటే, ఈ వాక్యం చదివితే, ఈ వాక్యానికి అనుగుణంగా చేస్తే
నువ్వు బాగలేకపోయినావు అనుకున్నా కాసేపటికి, ఎవరన్నా త్వరగా బాగలేదు, చచ్చిపోయే సమయానికి వచ్చావు. ఈయన గౌరవ వాక్యం చెప్పాడు, జాస్పర్ అనుకుందా బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ వాక్యం చెప్పారు, ఏదో చెప్తున్నట్టు. ఇప్పుడు ఈయన వాక్యం చెప్తూ ఉన్నారు. చెప్తే ఈయన ఏం చేసినట్టే చచ్చిపోతున్నా, ఎట్లాగో కనీసం ఇదైనా నమ్ముతా, చూద్దాం, నమ్మడానికి చచ్చిపోయే సమయానికి ఏముంది, నమ్ముదాము. నిజంగా నాకు దేవుడిని రక్షిస్తాడా, నిజంగా దేవుడిని స్వస్థపరుస్తాడా, నిజంగా దేవుడిని బాధపరిస్తే నిజంగా నేను దేవుడి కొరకు జీవిస్తాను ఈయన అంటాడు. ఆయన అంటాడు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయనకు స్వస్థత కలుగుతుంది, వెంటనే బాగైపోయింది, వెంటనే లేచి కూర్చుంది, వెంటనే నూతన బలం వచ్చింది, వెంటనే అతని లోపల ఎక్కలేని విశ్వాసం, నమ్మకం, ఎక్కలేని ప్రేమ దేవుని పట్ల పెరిగింది. వెంటనే ఏం చేస్తున్నాడు, ఈయన కూడా బైబిల్ పట్టుకున్నాడు. ఇదిగో యేసే దేవుడని ప్రకటించడం మొదలు పెట్టినాడు. ఇదిగో యేసే దేవుడని అందరికీ సువార్తను ప్రకటించడం సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాడు. ఇదిగో ఒక సంఘానికి వెళ్ళాడు ఇట్లాగే. ఇదిగో వెంకట వయసు ఒక సంథింగ్ ఏం చెప్పాలి ఇప్పుడు ఈయన చోటు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈయన కొత్తగా వచ్చాడు, ఆయన సాక్ష్యం చెప్పాలనుకుంటాడు. చనిపోయే స్థితిలో నుంచి దేవుడు ఆయనని స్వస్థపరిచినంట సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు. వెంటనే నాకు ఏమనిపిస్తుంది, ఇలాంటి సాక్ష్యమే కావాల్సింది. వెంటనే ఏం చేస్తున్నా, పిలిపిస్తున్నా, సాక్ష్యం చెప్పిస్తున్నా. సాక్ష్యం చెప్పగానే ఇక్కడ ఉన్నటువంటి 2, 3, 4 ఒక్కరే కావచ్చు, ఆ ఒక్కరి కోసం ఈ సాక్ష్యము జీవనకరమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సువార్త ప్రకటించబడుతుంది, ఈ సువార్త అనేకులకు తెలియజేయబడతా ఉంది. ఈ సువార్త ద్వారా అనేకులు దేవుని ద్వారా దేవునికి వస్తూ ఉంటుంది. అనేకులు దేవుని నమ్ముతూ ఉన్నారు, అనేకులు దేవుని విశ్వసిస్తూ నమ్ముతూ ఉంటున్నారు. ప్రేమ చెప్పి ఇలాగ దేవుని సంబంధిగా మారుతూ ఉన్నారు. లోకమంతా మారుతుంది, లోకమంతా మారింది. ప్రేమ చెప్పి ఇలాగ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు దేవుని సంబంధిగానే కనపరచబడాలి, దేవుని సంబంధిగానే నువ్వు ఉండాలి, నువ్వు వెలుగుగానే ఉండాలి. కానీ ఆమేన్, హల్లెలూయా. ఈ సువార్త కాకుండా ఇప్పుడు ఈ అబ్బాయి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డ, అమ్మాయిని ఆ అమ్మాయి ఎవరంటే అల్లురాలు కాబట్టి ఆమెను రక్షిస్తా. ఏం చేస్తా? రక్షిస్తా. ఎట్లా? ప్రేమ తీసుకోవాలి, దోమ చంపేయాలి ఈ దోమని. ఆమేన్, హల్లెలూయా. ఇది ఈ ప్రేమ అనేటువంటిది ఏది ఉన్నదో అది నీ మీదకి భూతమై దయ్యమై వచ్చి నీ మీద వస్తుంది. ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తే రక్షించబడతారా, ప్రేమించి ఇచ్చేస్తే రక్షించబడతారా? చెప్పండి. మారు మనసు ఎట్లా వస్తుంది? ప్రేమిస్తే వస్తుంది. బాబు రా, కెవిన్ కరెక్ట్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైనా చేస్తావా? ఆమేన్, వెరీ గుడ్ బాయ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలివి చాలా ఎక్కువైనది. కొంచెం థ్యాంక్ యూ సో మచ్. ఎంత తెలివి అంటే మంచి పెద్ద ప్లాన్స్ ఆయనకి. నేను నా ఎవరి కాలంలో ఉండే పెద్ద ప్లాన్స్ ఏవైతే ఆయన కూడా అవే వచ్చినాయి. హల్లెలూయా. అంటే ఆయన థింకింగ్ అంతా హై థింకింగ్, మంచిది. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అట్లా రాదు, మారు మనసు అట్లా రాదు. అది తప్పు, అది పాపము, అది దోషము, అది అపరాధము, అది అతిక్రమము. సైతం నీ మీద కూస్తుంది, దయ్యం నీ మీద కూస్తుంది. కూర్చొని ఏం చేస్తుంది? రక్షిస్తా, 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 కాపాడుతా, నువ్వేది కాపాడు, దేవుడు కాపాడాలా? ఎవరు కాపాడాలా? గ్లోరీ ఎవరు కాపాడాలా? నేనే కాపాడుతా. వన్ ఫైన్ డే బస్ మళ్ళీ ఒకసారి ఏమనుకో. ఇప్పుడు ఈయన ఈ రక్షిస్తా అన్నటువంటి అబ్బాయి రండి, ఎవరు నువ్వేరా? ఇప్పుడు ఈ అమ్మాయికి బస్ వస్తావు, నువ్వేరా? నువ్వు అన్నే లేదు, మరి నువ్వే బాగా కనబడుతుందా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో పడుకోవచ్చు. ఇప్పుడు ఈమెకి ఈయనతో ఫ్రెండ్షిప్ అయింది, మంచి లవ్ ఉంది, బాగానే ఉంది, తిరుగుడు అంతా బాగా తిరిగింది, అన్నీ అయిపోయినాయి.
ఇప్పుడు ఈమెకి ఏమైందంటే తండ్రి ఆయన ఓకే ఫైన్, మంచి సంబంధం తీసుకొచ్చిన 2 కార్లు 3 బంగ్లాలు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఇంత మంచి సంబంధం తీసుకొచ్చి అమ్మా ఇదిగో ఈయననే నీకు కాబోయే భర్త, ఈయనకి ఇంత ఆస్తి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనగానే ఈ మేడం ఏం చేసింది, ఐఎమ్ సో సారీ, నేను ఫ్రెండ్ లాగానే అనుకున్నా, యు ఆర్ మై ఫ్రెండ్, అంతవరకే అని ఈయనకి ఈమె చెప్పింది. చెప్తాగానే ఈమె ఏం చేసి మెల్లగిట్ వచ్చేసి ఇట్లా ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈడేమైండు, ఒంటరి కాలే, ఏమైండు, క్యా హువా, ఈ పాట పాడతారు ఇక. ఆమె హల్లెలూయా, నిజం. కూర్చో, థ్యాంక్ యూ సో మచ్. సో జరిగేది ఇదే, ఇవాళ రేపు జరుగుతున్నాయి అన్నీ కూడా ఇవే. నేను కొన్ని ఇళ్ళకి పోతున్నా, పిలుస్తున్నారు తల్లిదండ్రులు, పిలిచి చెబుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ ఎబ్బెట్టి కాదు వాంతి వస్తుంది. ఆడపిల్లలు చెప్తున్న మాట్లాడుతున్న మాటలు వింటుంటే వాంతి వస్తుంది. మగపిల్లలు బాగానే ఉన్నారు కానీ ఆడపిల్లలు చెడిపోయింది పూర్తిగా. ఆమేన్ హల్లెలూయా. మీరు ఒకవేళ తప్పనుకోవచ్చు, కాదు, యథార్థంగా జరుగుతున్నటువంటి సంఘటనలు నేను మాట్లాడుతున్నాను. నిజమైనటువంటిది సువార్త. నువ్వు మారుమనసు పొంది చావులో నుంచి జీవంలోనికి వచ్చి నువ్వు సాక్ష్యం అనేకులకు చెప్పి సువార్తను ప్రకటించి. ఆమేన్ హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. రక్షణ అనేది అలా రాదు. నేను రక్షిస్తాను, నువ్వు రక్షించడానికి, నువ్వు నేను ఎవరం కాదు రక్షించడానికి, ఎవరు రక్షించే వాళ్ళని కాదు. రక్షణ అనేది అక్కడి నుంచి వస్తుంది. హృదయపూర్వకంగా మనపూర్వకంగా హృదయ అంతరంగంలో నుంచి తనను తాను దేవునికి సమర్పణ చేసుకుంటే వచ్చేది మారు మనసు రక్షణ. లోకముతో లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. ఉందా వాక్యంలో? ఉందా లేదా? ఉందా విజయ్? ఉందా? ఏంటంటే నన్ను పడుకున్నప్పుడు ప్రాబ్లం. అవే హల్లెలూయా హల్లెలూయా అంటే కొత్తగా వస్తే ఎక్సైటింగ్ గా ఉంటుంది. మాకు నువ్వు ఎక్సైట్ కావాలి, నేను కూడా ఎక్సైట్ కావాలి. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు చదవమ్మా, ఎక్కడ? 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధం. ఒకటే దగ్గర ఆగిపోయింది, ఇంకేం ముందు సాగుతుంది అసలు. ఎక్కడంట మనం ఏమై ఉన్నాం? దేవుని సంబంధం. ఇప్పుడు ఇంతకుముందు ఎస్ అని ఎవరైతే చెప్పినారో, నో అని ఎవరైతే చెప్పినారో, జస్ట్ చెక్ అవుట్ యువర్ సెల్ఫ్. నో అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంచివారు. అంటే వాళ్ళు ఎస్ అని చెప్పిన చెడ్డోళ్ళనా? కాదు. ఒకవేళ మీరు మామూలుగా కావాలని చెప్పినారన్నట్టుగా ఒకరు చెప్పినారేమో. ఎందుకంటే యూ నో యువర్ లైఫ్ వెరీ వెల్. నాకు కూడా తెలుసు మీ లైఫ్ ఏంటో నాకు తెలుసు. ఈవెన్ ఐ టోల్డ్ ఎస్ బట్ ఐ విల్ సే నో, ఎందుకంటే నా కూతురు కాబట్టి చెప్తాను. మీ గురించి కూడా నేను చెప్తాను అట్లా, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందుకని మీ గురించి నేను చెప్పాను. నా కూతురు కాబట్టి నేను చెప్తాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ మీరు కూడా అనొచ్చు, అన్నా నేను కూడా నీ కూతుర్లమే కదా, నేను కూడా నీ కుమారులమే కదా, అట్లా మమ్మల్ని వేరు చేసుకోవాలంటే మరి దేవుడు నాకు బయలుపరిచి మీకు చెప్తూ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసి అవును నేను తప్పు చేశాను, నేను పాపిని అని ఒప్పుకునే స్థితిలో మీరు ఉన్నారా? ఒక్కడి గురించి నేను చెప్పింది అంటే మిగతా అందరూ పారిపోయారు. ఆమేన్ హల్లెలూయా. ఎస్, మన జీవితాలు అలాగే ఉన్నాయి, మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఏంటంటే వీఆర్ వెరీ గుడ్ అని మనం అనుకుంటున్నాం, నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటున్నాం. అని అలాగా కింద ఒక మాట తీసేదు. క్రింద ఒక మాట ఉంది ఏంటంటే భ్రమపరచు ఆత్మ. ఏ ఆత్మ? నేను మంచిగా ఉన్నా, నేను కరెక్ట్ ఉన్నా అనిపించేదే భ్రమపరచు ఆత్మ. ఏ ఆత్మ ఇది? డాడ్, ఏ ఆత్మ ఇది? భ్రమపరిచే ఆత్మ. పొద్దున రాత్రి
కృష్ణదేవరాయలుగా నేను ఉన్నా. రాత్రి కాలంలో యుద్ధాలు చేసి రాజుడు పొద్దున లేచి చూసేసరికల్లా యుద్ధాలు లేవు, కత్తులు లేవు, ఆ డ్రెస్ లేదు, ఆ రాజ్యం లేదు, ఆ సింహాసనం లేదు, సైనికులు లేదు. ఎవరక్కడా అని అంటే ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి చెప్పండి? రాత్రి కనబడదంతా ఏంటిది? ఎంతమంది చెలికత్తలు, అబ్బా, ఎంతమంది పనివాళ్ళు, అంతే కదా. సింహాసన మంత్రులకు సింహాసనాలు, నా పెద్ద సింహాసనాలు, పెద్ద సింహాసనాలు పైన కూర్చున్న చెప్పండి, కానివ్వండి ఏమి జరిగినో అని గ్రాంధిక భాషలో మాట్లాడిన రాత్రి. ఇప్పుడు పొద్దున్నే అదే భాషలు మాట్లాడతా అంటే ఆ సింహాసనం ఏమి, ఆ సింహాసనాలు ఏమి, మంత్రులు ఎక్కడ, సామంతులు ఎక్కడ, సలహాదారులు ఎక్కడ? అదేంటిదండి? ఇస్తారమ్మా క్యా హై ఓ భ్రమ. భ్రమలో నుంచి నువ్వు ఎక్కడ రావాలి? రా బయటికి వస్తే నో రాజులు, నో మంత్రులు, నో సింహాసనాలు, నో కిరీటాలు, ఆల్ ఎవ్రీథింగ్, ఓన్లీ కొంగుస్ కమింగ్. ఐ కెన్ సీ ఓన్లీ కొంగుస్ హియర్ కదా. కళ్ళదలు అప్పుడు కళ్ళదలు లేవు, ఇవన్నీ కళ్ళదలు కనబడుతుంది. అయ్యో నేను రాజునయ్యి అప్పుడే ఉంటే బాగుంటుంది. భ్రమ, బయటికి రా. అట్లా ఉంటే బాగుండని బాగుంది, కానీ పోలేవు కదా వెనక్కి. నువ్వేం రాజువు కాదు, నువ్వేం రానివి కాదు, నీకేం చెలికత్తలు లేరు. భ్రమలో నుంచి బయటికి రావాలి. కమ్ అవుట్ ఫ్రమ్ ద బాక్స్ ఆఫ్ భ్రమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ కెన్ సీ ఓన్లీ వన్ థింగ్. తల్లి తండ్రి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఆయన అంటాడు, ఒక తల్లి ఒక తండ్రి మీకోసము మీరు కొరకని అడిగితే రాత్రి ఇస్తారా, చేపని అడిగితే పాములు ఇస్తారా? వాటికంటే మేలైనవే కదా మీకు ఇస్తారు. మరి అన్నప్పుడు వాళ్ళే అంత గొప్పగా మీ గురించి ఆలోచిస్తే నీ దేవుడు నీ గురించి ఎంత గొప్పగా ఆలోచించేస్తాడు. నేను చెడగొట్టడానికి, నేను పడగొట్టడానికి, నేను పాడు చేయడానికి, నేను లోకంలోకి నెట్టివేయడానికి సాతాను వాడు పని చేస్తూ ఉన్నాడు. అందరి దగ్గరికి వెళ్తున్నాడు. నా దగ్గరికి కూడా వస్తాడు, అందరి దగ్గరికి వస్తాడు. హలో అని అంటాడు. ఒక్కసారి హలో అని అనుకోవద్దు. వాని పని హలో చెప్పడం. రోజు హలో చెప్తాడు. గుడ్ మార్నింగ్ చెప్తాడు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాడు, గుడ్ ఈవినింగ్ చెప్తాడు, గుడ్ నైట్ కూడా చెప్తాడు. పొద్దునే గుడ్ మార్నింగ్ వాళ్ళ చెప్తాడు, ఎర్లీ మార్నింగ్. ఒకవేళ వాష్రూమ్లో లేస్తే హాయ్ తెలుసుకుంటాం, రాత్రి కాబట్టి. నువ్వు అక్కడ కనపడదు, పొద్దున కనపడదు, రాత్రి కనపడకని చెప్తావా? చెప్పగలమా? వాడు పెట్టుకోడు పైసలు పని చేస్తూనే ఉంటాడు. నువ్వు పడిపోయే వరకు, నిన్ను పడగొట్టే వరకు, నిన్ను చెడగొట్టే వరకు వాళ్ళ పనే అది. నువ్వు పడిపోతావా, నువ్వు చెడిపోతావా, తొట్టిల్లిపోతావా, నిలబడతావా? ఆఖరి వరకు ఎవడైతే నిలబడతాడో వాడే వాక్యం చెప్తాడు. మరణము వరకు ప్రకటన 2:10 ఫాస్ట్ గా తీయాలి. డాన్స్ చదవాలి. ఇదిగో మీరు శోధింపబడినట్లు, ఇదిగో మరొకసారి చెప్పం అదే మాట. నేను ఇదిగో అంటాను, వాళ్ళు చెప్తాను. ఇదిగో చూస్తారండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు. ఎవరు అపవాది. ఎంత తీయగా మాట్లాడుతున్నావు, ఎంత తీయగా చెప్తారో. మనకందరికి లైవ్గా ఒకటి జరిగిన సంఘటన నేను చెప్తాను. కరుణ అని ఒక అమ్మాయి ఉంది, హైదరాబాద్ అక్క. వాళ్ళ పేరు మర్చిపోయా. అంతకుముందు లక్ష్మణ్, వాడి పేరు లక్ష్మణ్ ఉంది. ఇక్కడికే వచ్చాడు. మెడ పడిపోయి, చేతులు పడిపోయి, కాళ్ళు పడిపోయి, చేతులు పడి చేసి
ఎవరైతే ప్రేమించిన పెద్ద కులం ఆమె పిల్లలు ప్రేమిస్తే వాళ్ళు ఏం చేశారు, చేస్తావురా బిడ్డ అని చెప్పేసి ఇట్లా ఇట్లా తిప్పి తీసుకు కొడితే ఆయనకి తగిలి మెడబడిపోయింది. చూపు నడుస్తుంది కానీ వీళ్ళకి తెలుసులు దాడుతూ ఉంది. నోరు కూడా పడిపోయింది, నోరు కూడా పనిచేయట్లేదు. అట్లా పట్టుకొచ్చారు ఆటోలో. ఇదే ఇక్కడ ఎదురుగా తీసుకొచ్చి చర్చిలో వేశారు. కింద చర్చినప్పుడు ఏంది సంగీతం అంటే, ఇది ఇట్లా అయిందయ్యా, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, ఇట్లనే ఉంటాడు బస్ అంతనే ఆయన స్ప్రే చేస్తేనంటే అమ్మాయి ఇదంతా కనబడింది స్టోరీ మొత్తం. మరి ఏంటి సంగీతం అంటే అప్పుడు చెప్తున్నారు, అయ్యా ఇట్లా ఒక దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా ఇట్లా చేతపడని నువ్వు చెప్పినట్టే చెప్పింది అయ్యా, సంగతి జరిగింది సంగతి. మళ్ళీ ఆ పిల్లలు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఏం చేశారు, అమ్మ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం నువ్వు రా అని చెప్పారు. ఇంటికి పోగానే ఆ పిల్ల కూడా పెట్టేసి కథం అయిపోయింది. ఆ పిల్ల అక్కడ వెళ్ళిపోయింది, వీడికి ఇట్లా అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడనే 1 month మీ అబ్బాయి లేస్తాడు, మీరేం భయపడొద్దని మనం ఇక్కడ ప్రార్థన చేసినాం. ఆ పిల్లలు నిజంగా 1 month పట్ల 2-3 సార్లు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడో ఉంటే నాకు దేవుడు భయపడుతుంది చెప్తే పరిగెత్తుకొని వచ్చి ఆపినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేర్చుదమ్మా గ్లోరీ భావన. ఎస్, నేను ఎక్కడో ఉన్నా, దేవుడు నాకు అక్కడ భయపరుస్తున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. అప్పటికి కొంచెం లేచి నిలబడ్డాడు, పూర్తి వాడిపోయిన లేచి నిలబడ్డాడు. ఆ లేచి నిలబడడానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అలా 3 సార్లు జరిగింది. ఆ 1 month కూడా బాగా అయ్యాడు, అంత మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత స్టోరీ చెప్తున్నా అంటే రిలేటెడ్ కాబట్టి చెప్తాను. అంత అయిపోయినాక మంచిగా చర్చకు వస్తున్నాడు, బాగుంది, వారు మంచి పొందుతుంది, రక్షణ పొందుతుండు, బాప్సం తీసుకుండు, అంత అయిపోయి చర్చకు వస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చర్చకు వస్తూ ఉన్నారు. రూతమ్మ కొడుకు సంగతి అని చెప్పేది. బాగా నమ్మకంగా ఉన్నారు ఈ రోజు వరకు కూడా. తల్లిదండ్రులు నమ్మకంగా ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటిదనంటే, సరే వీడికి సంబంధం కావాలా, ఈ పిల్లలు కూడా ఎక్కడ సంబంధం కుదరట్లేదు, ఈ అమ్మాయి కూడా ఎక్కడ వివాహం అవ్వట్లేదు, సంబంధం కుదరట్లేదు. సరే నాకు పాస్టర్ మాకు ఆలోచన వచ్చి ప్రేయర్ చేసినాం. సరే ఆలోచన వచ్చింది, రూతమ్మతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడుతూ సరే యాక్సెప్ట్ చేశారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, మాట్లాడిన అంతే. క్యారెట్స్కి వెళ్ళినాం మనం అందరం. క్యారెట్స్కి వెళ్తే ఏమైందంటే, వాడు అడుగుతాడు, తిన్నావా, తినేసి వచ్చినావా, తినకపోతే చెప్పు, నీకు ఎవరు టిఫిన్ తీసుకొస్తా. ఎంత కేరింగో, ఎంత కేరింగో. ఆకలి అవుతుందా, అరే నువ్వు క్యారెట్స్కి వచ్చినావా, ఆకలి అవుతుందా, తిన్నావా, తాగినావా, ఏదిరా నీకు వెళ్ళేదిరా నాయన అంటే, మీ అమ్మని ఎప్పుడైనా అడిగినావా, ఎప్పుడైనా మీ అమ్మని అడిగినావా తిన్నావా అంట పిలిచి. నేను ఇక్కడ కూర్చుంటా కానీ అందరినీ చూస్తూ ఉంటాను. ఒట్టిగానే లేను ఇక్కడనే, నేను ఇక్కడ ఒట్టిగానే లేను. మీ మనసులు ఏంటో, మీ ఆలోచనలు ఏంటో, మీ తలంపులు ఏంటో, మీరు ఏం ఊహిస్తున్నారో, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావో, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావో, ఎవరి కోసం వచ్చినావో అన్ని తెలుసుకో. తెలియకుండా నేనేమి లేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మని ఎప్పుడు అడిగిన వాళ్ళ తిన్నావా అని నవ్వి ఆయన ముందరనే రూతమ్మ ఫోన్ చేసి, అమ్మా నీ కొడుకు ఎప్పుడైనా తిన్నావా అని. వాడు ఎప్పుడు అడుగుతాడు, అమ్మా అన్న నేనేమో అన్నాను కదా అని. నేనన్నా ఫస్ట్ నిన్ను కన్న తల్లిని ఫస్ట్ జాగ్రత్తగా చూడడం నేర్చుకో. తర్వాత నిన్నగాక మొన్న గుట్టి మాట ముచ్చట నేను అవుతుంది ఓకే అనుకున్నారు అంతే. అప్పటికి నీకు అంత ప్రేమ పుట్టుకొచ్చేసింది. 2-3 రోజుల క్రితం జరిగినటువంటి దాని గురించి ఇంత ప్రేమ పుట్టుకొని వస్తే ఆమె హల్లెలూయా. మరి తల్లి పైన నీకు ఎంత ప్రేమ ఉందా? రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చిందా? చేపలు అడిగితే పాములు ఇచ్చిందా? మేలైంది కదా ఇచ్చింది, నీకు విలువైంది కదా నీకు ఇచ్చింది. ఏ రోజు నీ తల్లిని అడగకపోయావు కానీ కాబోయే భార్యను మాత్రము ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎంతో అపురూపంగా జాగ్రత్తగా తిన్నావా, తాగినవా, టిఫిన్ దేవన్నా, చాయ్ దేవన్నా. ఇంకో రోజు క్యారెట్ పోయేసరికల్లా పిల్ల కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది, ఏది ఎటు పేరు రాగిద్దారని చూస్తే అంటాడు. మెల్లగా ఒక కాఫీ తీసుకొచ్చి ఇచ్చి కాఫీ తాగుతాడు, తాగుతుంది. ఆమె హల్లెలూయా. అప్పుడు అంటే చూడండి ఎట్లా ఉంటుంది. అది కాదు నిజమైన ప్రేమ.
నిజమైన ప్రేమ ఏంటంటే మొదటిగా నువ్వు చూడాల్సింది, చేయాల్సింది వాక్యం ద్వారా మనం చూస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి వారు, నీ జీవితంలో నేను భ్రమపరిచేవి కొన్ని ఉంటాయి. ఆ భ్రమపరిచే వాటిలో నుంచి నువ్వు విడుదల పొందాలి. నీకోసమే, నీ గురించి ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది, ఎవరితోనో కాదు, పర్సనల్గా నీతోనే మాట్లాడుతుంది. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ ఉచ్చులో నుంచి, ఆ బద్ధకంలో నుంచి, ఆ కట్లలో నుంచి, ఆ చీకట్లో నుంచి, ఆ లోకంలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవునితో మాట్లాడుతున్నాడు. మీరు లోక సంబంధులు, మనకు సజనము, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు, మన మాట వినును. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట వినును. దేవుని సంబంధి ఆమేన్. కాని వాడు- హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, అనగా వాక్యాన్ని వింటాడు. వాక్యాన్ని వింటాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యాన్ని చూస్తాడు. ఒకవేళ మనం వినలేదనుకో, వాడు సాతాను సంబంధి, దయ్యపు సంబంధి, లోక సంబంధి అని అర్థం చేసుకోవాలి. మనం ఎంత అర్థం చేయించినా, మనం ఎంత మాట్లాడినా, మనం ఎంత చెప్పినా వినలేదు అని అంటే లోక సంబంధి అంటే పడిపోయాడు, చెడిపోయాడు, కట్లలో బద్ధకంలో బంధింపబడ్డాడు, ఇక ఎవరి మాట వినడు, వినదు, అంతే, పూర్తిగా మునిగిపోయాడు. వీలైతే నీకేం తెలుసు, ఎవరిని? తల్లిని. నువ్వేంది నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు అనేది ఎవరితో చెప్తుంది, ఎవరితో అంటుంది, ఎవరితో అంటున్నాడు? తల్లితో. ఈ విషయం తండ్రికి చెప్పలేక, భర్తకి చెప్పలేక సతమతం అయ్యేది ఎవరు? తల్లి. తెలిస్తే ఆయన ఏమంటాడో, ఏం చేస్తాడనే భయం. అయ్యో కూతురు కదా, అయ్యో కొడుకు కదా, ఏం చేస్తాడనే భయం. అయ్యో 10 మంది తెలిస్తే ఎట్లాగా, కుటుంబం పరిస్థితి ఏంటి, చర్చలో తెలిస్తే పరిస్థితి ఏంటి, పని దగ్గర తెలిస్తే పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే పరిస్థితి ఏంటి, ఆలోచించేది, ఏడ్చేది, కన్నీరు గార్చేది, దుఃఖపడేది, వేదన పడేది. ప్రసవ వేదన కంటే భయంకరమైన వేదన ఎప్పుడు పడుతుందంటే, ఒక స్త్రీ, ఒక తల్లి ఎప్పుడు పడుతుందంటే ఈ సమయంలో. ఇంత పెంచి పెద్ద చేస్తే నా కుమార్తె, నా కుమారుడు మాట వినకుండా లోకంలో చెడిపోయి, పడిపోయి, బద్ధకంలో బంధింపబడినట్టు. ఇది కేవలం ఏంటంటే సేన అనే దయ్యం పట్టినటువంటి వాడు ఎలాగైతే ఉంటున్నా అలాంటి పరిస్థితి అన్నమాట. ఏది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, ఏది చెప్పిన వాళ్ళకి వినపడదు, ఏది చెప్పిన, ఎంత చెప్పిన వాళ్ళకి ఎంత మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయిన స్థితిలోకి గడాంధకారం, లోయలో పడిపోయిన పరిస్థితి, చీకటి, చుట్టూరా చీకటి, ఏమి కనపడదు, ఏమి కనపడదు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని మాట దేవుని ఎరిగిన వాడు దేవుని మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. ఎందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సత్య స్వరూపైన మాట ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. సత్య స్వరూపి అంటే సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరో, దురాత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో నీకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం చదివిస్తున్న మాట మనం కూడా చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. నువ్వు దేవుని సంబంధిగానే కనపడాలి, కానీ దేవుని సంబంధిగానే ఉండాలి, కానీ లోక సంబంధిగా నువ్వు లోకానికి నువ్వు కనపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రార్థనలు బాగా చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటారు, కూటాల్లో ఉంటారు పాపం వాళ్ళు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో, పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళకి కొంచెం తెలియదు. తెలిసిన తర్వాత వాళ్ళు పడే వేదన, నరక యాతన అది ఎవ్వరు కూడా తట్టుకోలేరు. దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటూ ఉంటాం. నువ్వు దేవుని సంబంధిగా ఉండు, నువ్వు దేవుని సంబంధిగానే నువ్వు జీవించు.
సాతాను నిన్ను మభ్యపెట్టినప్పుడు, సాతాను క్రియలు నిన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు వాటిని గ్రహించే స్థితిలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎంత చక్కటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే, మనము దేవుని సంబంధులము. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని సంబంధులు. పైన వచనం చదవండి ఒకసారి. వారు లోక చిన్నపిల్లలారా, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అంటే దాని అర్థం వాట్ డస్ ఇట్ మీన్ అంటే, యూ కెన్ లీడ్ అ విక్టోరియస్ లైఫ్. నువ్వు దేవుని సంబంధం అయితే ఖచ్చితంగా జయిస్తావు. నువ్వు దేవుని సంబంధివి నువ్వు జయిస్తావు. దేని జయిస్తావు? లోకము. చదువు మరుగురు చదువు ఒకసారి. లోకము అనగా మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమింపకుడు. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో చచ్చిపోయినట్టే అంతే. ఆమేన్. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ అంటే, తండ్రి ప్రేమ మీలో ఉండాలి. అంటే రోజు వాక్యం చదవాలి. ఏం చదవాలి? చెడు స్నేహం చేస్తే చెడిపోతారనే మాట ఉంది, అది కరెక్టే. మంచి స్నేహం చేస్తే మంచిగా ఉంటారనే మాట కరెక్టే. కానీ మనలో కూడా మంచి చెడు అనేది రెండు ఉన్నాయి. కానీ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము? చెడుకే ఇస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేస్తాం మనం? 1000 రూపాయలు నాకు షాయిబాబు ఇస్తుందని అంటే నేను వద్దంటానా? ₹1000 ఫ్రీగా ఇస్తున్నట్టు వద్దంట. నేను వద్దంటున్నా అంటే నేను ఎవరిని? పిచ్చోడు. డాన్ నాతో పిచ్చోడు ఇంకొకడు లేడు. ఫ్రీగా షాయిబాబు అంటుంది, నేను మళ్ళీ అడగను, నాకు అవసరం లేదు, నీకు ఇవ్వాలనిపించింది, నేను ఇస్తున్నా, తీసుకో. నాకు వద్దు, నువ్వు తీసుకో అంటనా? నేను అట్లా అంటున్నా అంటే నీ అంత పిచ్చోడుకోవాలని కూడా షాయిబాబా కూడా అంటది ఖచ్చితంగా. నేను షాయిబాబా ఏంటంటే నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది ఆమెకి తెలుసు నన్ను మోసం చేయాలనుకుంటుంది. మన నన్ను పిచ్చోడిని అంటుంది. నేను పిచ్చోడైనా పర్లేదు, నాకు వద్దు అంటున్నా. అనగలిగే స్థితిలో ఉండవా? ఓన్లీ ఫర్ 1000. ఇవన్నీ ఎందుకు? థ్యాంక్ యూ. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుని మనం ముగించేసుకున్నాం. ఒక పూట చదువులు 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి 1 సెకండ్ ప్లీజ్. ఏమనుకోదు సాగే ఉండండి. ఇట్లాగే పెట్టండి. ఎవరైనా ఒకరు దయచేసి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవాలని మనం చేస్తున్నాను త్వరగా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటుని ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, మాట తప్పువారులు, 19, అనురాగరహితులు, 20, నిర్దయులు, 21, 21. భ్రష్ట ఆత్మకు వారిని ఎప్పుడు వారు దేవునికి చోటు దేవుని తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు వారిని వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఇన్ని కార్యాలు జరుగుతాయి, 21 జరుగుతాయి. ఇంట్లో హత్య కూడా ఉంది. ఇట్లా నరహత్య కూడా అంటే చంపేస్తాడు అన్నమాట. మనకి ఇట్లాగే పెట్టి వెనుకకు వస్తే ఒక పూట కూటి కొరకు చేసతును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. నెక్స్ట్ వర్డ్ ఏంటండి? వ్యభిచారి అయినను ఉండునేమో నీవు. జాగ్రత్తగా చూసుకోరు. ఆ వర్డ్ చూడండి ఎంత సడలంగా పెట్టండి. యూ నీడ్ నాట్ డూ సచ్ థింగ్స్. నువ్వు పోయి నీ శరీరంతో నువ్వు వ్యాపారం చేస్తేనే వ్యభిచారం కాదు. నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపులో అవి వస్తేనే నువ్వు వ్యభిచారం వాక్యం చెప్తుంది. నో యూ కెన్ నాట్ డూ సచ్ థింగ్స్. ఇఫ్ యూ డూ ఆల్సో నువ్వు చేస్తేనే కాదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ అడల్టరీ, ఇట్ ఈస్ నాట్ సిన్. When you have in your mind to do these things in your heart, then you will become, then you are there only you are doing the adultery. There itself, అక్కడనే నువ్వు పాపము వ్యభిచారము చేస్తున్నావు అని వాక్యం. ఎంత ఘోరమైన వర్డ్ చూసారు. ఆ వర్డ్స్ వింటేనే మనకు ఒకలాగా అనిపిస్తుంది. అంత హీన స్థితికి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. నౌ యూ చూస్ హౌ యూ వాంట్ టు బి. నువ్వు నిజంగా దేవుని సంబంధివా? నువ్వు దేవుని సంబంధివి కావా? నువ్వు దేవుని సంబంధం అయితే ఎట్లా ఉంటావు? దేవుని సంబంధం కాకపోతే ఎలా ఉంటావు? అక్కడితోనే ఆపేద్దాం. ఇంకా మనం కిందికి రాలా. ఆ ఆత్మ దగ్గరికి ఇంకా రాలేదు. మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని బీ కేర్ఫుల్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు మనం హెచ్చరిక చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటిది? దేవుడు మనం హెచ్చరిక చేస్తున్నాడంటే అర్థం ఏంటి అమ్మా? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ఏం చేస్తున్నాడు? దేవుడు హెచ్చరిక చేస్తుందంటే ఆయన నేను ఇష్టపడుతూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. నేను ఇష్టపడకపోతే, నిన్ను ప్రేమించకపోతే నాకు నీ పట్ల కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది. నేను ఎందుకు హెచ్చరిక చేస్తాను? నువ్వు చచ్చిపోవాలని చూస్తా, నువ్వు పాడైపోవాలని చూస్తా, నువ్వు చెడిపోవాలని చూస్తా, నువ్వు నశించిపోవాలా, నాశనం అయిపోవాలని చూస్తానే. కానీ నా దేవుడు అలాంటి వాడు కానే కాదు. He is the God who loves you a lot. He is the God who loves you to keep his life. ఆయన టెన్యూర్ ఏంటి? ఆయన లవ్కి టెన్యూర్ ఏంటి? మిషన్ చెప్పగలవా? అక్క మాట ప్లీజ్ ఏమనుకో. ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు. ఏ ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను కనుక విడువక నీ ఎడల నేను ఏం చేస్తున్నా? కృప చూపిస్తున్నా. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ అండి? దేవుని ప్రేమ. ఎలాంటి ప్రేమ? కొంచెం, 1 కిలో, అర్ధ కిలో. నువ్వు పుట్టినది మొదలుకొని కాదు, పుట్టక ముందు నుంచే నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ ఆయన ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. కదా, అంత గొప్ప ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమలకు మించిన ప్రేమ, తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ, అక్కజనుల కంటే మించిన ప్రేమ, అన్నదమ్ముల కంటే మించిన ప్రేమ, తర్వాత భార్య భర్తలకు మించిన ప్రేమ, తర్వాత చుట్టాలకు మించిన ప్రేమ, ఫ్రెండ్స్కి మించిన ప్రేమ,
నువ్వు బాగా ఇష్టపడే పనికిరాని ప్రేమ. ఆమె హల్లెలూయా. పనికిరానిది ఏం కాదు, మంచిదే, కానీ పనికిరాని ఎప్పుడైనా అంటే నీ ఏజ్ కాకుండా నువ్వు అపస్థితి, నువ్వు చదువు లేదు, సంద లేదు, నీకు ఒక ఉద్యోగం లేదు, ఏమి లేకుండా దాంట్లో వాడితే పనికిరాని ప్రేమ. ఫస్ట్ బిల్డ్ యువర్ కెరియర్. వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఏమంటా నేను, చూస్ ద బెస్ట్. ఇంకో మాట చెప్తాను ఏంటంటే, విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకో. విశ్వాసి విశ్వాసిగానే ఉండాలి. అవిశ్వాసిగా నువ్వు మారొద్దు. అవిశ్వాసిగా నువ్వు మారినావు అని అంటే ఇక అయిపోయినట్టు పని. ఇక నువ్వు దిగిపోతూనే ఉంటావు గాఢాంధకారంలోనికి. ఇక నువ్వు బయటికి రావడం, పైకి రావడం అనేది హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం చూస్తాను. ఇంకా నువ్వు దేవుని సంబంధిగా ఉంటూ, దేవుని సంబంధం కలిగిన బిడ్డగా ఉంటూ, దేవుని నామానికి మహిమ తీసుకుంటా, దేవుని ప్రేమ కలిగి ఉండు. నిజంగా నీ దేవునికి ఎంతో గొప్ప ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నా. ఆయనకు మించిన ప్రేమ లేదు. జ్ఞానం లేదా, అడుగు దేవుడు ఇస్తాడు. డబ్బు లేదా, అడుగు దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం లేదా, అడుగు దేవుడు ఇస్తాడు. నువ్వు ఏది అడిగినా, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హీ విల్ గివ్ యూ, హీ విల్ యాడ్ అన్టు యూ. ఆమేన్. ఒకసారి నీ వయసును కూడా చూసుకో. ఆమె హల్లెలూయా. నువ్వెంత చిన్న పిల్లగాడివో, నువ్వెంత చిన్న పిల్లవో, నువ్వెంత పెద్దోడివో, నువ్వెంత పెద్దదానివో. ఆమె హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటూ, దేవుని సంబంధిగా ఈ లోకంలో జీవిస్తూ, దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తాం. దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.